దగ్గర నుంచి వచ్చినటువంటి జీవితాన్ని ఆ భగవంతునికి ఎవరైతే వరప్రసాదంగా ఆ దేవునికి ఇస్తారో వాళ్ళే దగదగ ఎదుగుతారు, ఈ యొక్క లోకంలో వెలుగుతారు. ఎందుకనంటే గాడ్ ఈజ్ లైట్, ఇన్ హిమ్ దెర్ ఈజ్ నో డార్క్నెస్ ఎట్ ఆల్. ఎవరయ్యా భగవంతుడు అనంటే ఆ దేవుడు వెలుగుమయమైన వాడు. దెర్ ఈజ్ నో డార్క్నెస్ ఎట్ ఆల్ ఇన్ హిమ్. దేవుడు వెలుగుమయమైన వాడు. ఆ వెలుగుని మానవుడి మీద ప్రతిబింబించేటటువంటి వాడు. ఎవరైతే వెలుగుమయమైన దేవుణ్ణి చేర్చుకుంటారో, ఎవరైతే వెలుగుమయమైనటువంటి ఆ భగవంతుడి దగ్గరకు వస్తారో, దే స్టార్ట్ షైనింగ్. సింపుల్ లాజిక్. ఈ సూర్యుడు స్వయం ప్రకాశక శక్తి కలిగిన గ్రహం, అవునామమ్మా బాబా అవునా? చంద్రుడు స్వయం ప్రకాశక శక్తి లేనటువంటి గ్రహం, అవునా? ఎప్పుడైతే స్వయం ప్రకాశక శక్తి లేనటువంటి ఈ యొక్క చంద్రగ్రహం ఈ యొక్క సూర్యకిరణాలని తన మీద పడనిస్తుంటుందో, దెన్ ద చంద్ర స్టార్ట్ షైనింగ్. ఏమ రైట్? చంద్రుడికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు. మానవుడికి కూడా స్వయంగా తన మనస్సుని నియంత్రించుకునే శక్తి లేదు. ఎందుకనంటే ఈ యొక్క లోకపు పాపపు భీతి మనిషిని పట్టింది. ఈ యొక్క పాపం ప్రతి మానవుణ్ణి పట్టి పీడించి కకావికలం చేసి మనిషిని అల్లకల్లోలం చేసింది. పాపం వలన వచ్చే జీతం మరణం. ఈ పాపం మనిషిని ఎంత వెలవెల్లాడిస్తుందంటే దాని గురించి మాట్లాడినప్పుడు ప్రజలకు ఇష్టం ఉండదు. ఎందుకనంటే ఐ డూ ట్రావెల్ అరౌండ్ డిఫరెంట్ ప్లేసెస్. సమ్ ఆఫ్ ద యంగ్ పీపుల్ వెన్ ఐ స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ సిన్, దే స్టార్ట్ గెటింగ్ అబౌట్ ద చైర్ అండ్ దే రన్ అవే. But let me tell you, my friends, sin is real. I tell you this example, the live example, then you will understand. I was interacting with this young student. He was in intermediate at the time. I was traveling around in Karimnagar city. I went to the city. I went to his engineering college. I started interacting with him. బాబు, ఈ యొక్క పాపం అనేది మనిషిని నాశనం చేస్తుంది నాన్న అంటే, ఓ రోజు హోటల్ ఇట్లా కూర్చుని చాలా ఇతండవాదంగా నాతో వాదన పెట్టుకున్నాడు. సార్, పాపం లేదు, గేపం లేదు సార్, ఎప్పుడు మీరు పాపం అని శాపం అని ఊరికే భయపెడతా ఉంటారు. మీ ఆధ్యాత్మిక గురువులు ఇక మీకు ఎవరు దొరకలే, మేము ఒకళ్ళు దొరికాం, మా మెదడు తింటారు. కొంతమంది మీరే కూడా అనుకుంటున్నారు ఇప్పుడు. అవునమ్మా బాబు, మీ మెదడు తినే శక్తి నాకు కూడా లేదు. ఐ డోంట్ వాంట్ యువర్ బ్రెయిన్, బట్ ఐ వాంట్ టు సీ యూ షైనింగ్ ఇన్ దిస్ కంట్రీ భారత్. ఆ రోజు ఆ బాబుతో ఎంత మాట్లాడినా వినలే. Now and then I used to visit that city. Whenever I went to that city, I made sure that I sit with him for some time and talk to him, but he never listened. And after a year, I went to the city again and I asked his mother. He said, she started crying and weeping, and I was not able to control this mother. And she said, sir, my son is in the hospital, can you come? I went to the hospital. He was on the deathbed, skin and bones. I could not recognize him. Babu, what happened, Naina? I think his name is some Rajesh. I forgot his name. Sir, I still remember that day when you sat in that hotel. If only I would have listened to you, I would not have sat on this bed today. ఏమైంది నాయన? ఏడుస్తా ఉన్నాడు. సార్, పాపాన్ని గురించి మీరు చెప్తా ఉంటే నేను వెటకారంగా నవ్వాను. మీరు చెప్పిన మీటింగ్స్లో వచ్చాను, నేను మధ్యలో చైర్లో లేచి వెళ్ళిపోయాను. కొంతమంది ఫ్రెండ్స్ని కూడా క్రియేట్ చేశాను. ఈయనకి మతి లేదు, ఏం లేదు, ఏదో బోధిస్తూ ఉంటాడు, భయపెడతా ఉంటాడని. బట్ టుడే ఐ ఆమ్ హ్యావింగ్ దిస్ ఫియర్ ఆఫ్ డెత్. వాట్ ఈజ్ ఆల్ లైఫ్ అబౌట్? కెన్ యూ టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ నౌ? Of course, after a few days he died. పాపాన్ని గురించి చెప్పినప్పుడు ప్రజలకు వినే పరిస్థితి లేని సొసైటీ ఇది. ఎందుకనంటే we take it very light. Even we have a culture across the globe. This culture says, a postmodern culture, the subjectivism. What is right to you is right, what is right to me is right, so don't interfere in my private life.
What is right to you is right to you, and what is right to me is right to me. Therefore, don't interfere in my private life. What all I'm doing is my private life. This is the culture of this postmodern society. నేను నమ్మేది నాకు ఇష్టమైంది నేను చేస్తాను. Who are you to interfere into my life? This is the culture today. And we have another culture today. Even if you do it safely. ఒకవేళ నువ్వు చీకటి కార్యాలు పాప కార్యాలు చేయండి, ఏం పర్లేదు. ఎందుకనంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ పోస్ట్ మోడర్న్ కల్చర్. చేస్తే చేశారు కానీ కొంచెం జాగ్రత్తగా చేయండి అయ్యా బాబు, చేస్తే చేశారు కానీ కొంచెం జాగ్రత్తగా చేయండి అర్రా, కొంచెం కనపడకుండా చేయండి అర్రా. దిస్ ఇస్ ద కల్చర్ టుడే. Not only here, across the globe. Of course, you are having some irritation, I can understand, I am closing. But that boy on the deathbed, he started crying and weeping today, Lord, sir. పాపాన్ని సీరియస్గా తీసుకోలే నేను. Today I am reaping the consequence of death through this demon called AIDS. There is a statement in the scriptures that said, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. How are we going to see God? Blessed are the pure in heart, they will see God. Is it possible to see God? I have seen God. With this naked eye you cannot see, because God is holy. భగవంతుడు పరిశుద్ధుడు. ఆయన ఆ పరిశుద్ధులైనటువంటి గొప్ప మహా గొప్ప దేవుణ్ణి పాపపు కార్యాలు కలిగినటువంటి యొక్క దేహంతో పాపపు కళ్ళతో చూడలేం మనం. ఎలా చూడగలవే అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూడగలరు. ఎవరయ్యా హృదయ శుద్ధి గలరు వారంటే, నువ్వు నేను హృదయ శుద్ధి చేయగలమా? లేదు. ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి ఈ హృదయంలోకి చేర్చుకుంటారో వాళ్ళు శుద్ధి అవుతారు. ఎందుకనంటే, దెర్ ఈస్ అ పవర్ ఇన్ గాడ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ. He forgives you. జన్మ పాపము, కర్మ పాపము, ప్రతి పాపము నుంచి శుద్ధి చేసి నిన్ను ఆ యొక్క వెలుగుమయమైనటువంటి భగవంతుడు ఆ వెలుగుమైనటువంటి ఆ యొక్క లోకంలోనికి తీసుకెళ్ళగలడు. అందుకే he said, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. They are the people who can enjoy the beauty of life. They are the people who can enjoy the beauty of life, who receive this God Almighty into their heart. ఎందుకనంటే ఈ హృదయం చీకటి కలిగింది. ఈ హృదయంలో నుంచి వచ్చే కోపము, ద్వేషము, కలహము, వ్యభిచారపు తలంపులు, ఆ యొక్క నరహత్యకు సంబంధించిన ఆలోచనలు అన్నీ కూడా ఈ హృదయంలో నుంచే వస్తాయి. ఎందుకనంటే ఈ హృదయం బహు ఘోరమైన వ్యాధి కలది. ఎవరు నయం చేస్తారా ఈ హృదయాన్ని అంటే, ఎవ్వరు నయం చేయలేరు. ఎందుకనంటే ఈ హృదయం బహు ఘోరమైన వ్యాధి కలది. ఈ వ్యాధి ఎంత భయంకరమైందంటే, అది తల్లి, తండ్రి, అక్క, చెల్లి అని కూడా చూడనటువంటి ఘోరమైన వ్యాధి కలది. There are fathers who rape their own daughters. Do you read in the newspapers? There are brothers who rape their own sisters. Why? There are cousins, there are uncles who indulge in sexual perversion with their own kin and clan. Why? Because ఈ హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలది. ఈ హృదయం ఎంత ఘోరమైన వ్యాధి కలది అంటే, దానికి ఏది అవసరం ఇష్టమైతే అది చేయాలన్నటువంటి దుర్బుద్ధి కలిగింది. దాన్ని ఎవరు బాగు చేయలేరు. ఒక్కరే బాగు చేయగలరు, దేవుడు ఒక్కడే బాగు చేయగలరు. ఆ దేవుడు వెలుగుమయమైనటువంటి దేవుడు. God is light. In him there is no darkness at all. This light of God has been shining in the darkness from generation to generation, but the darkness did not understand him. There is a John's gospel. In that gospel, God says,
లైట్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ షైనింగ్ ఇన్ ద డార్క్నెస్. దేవుడు వెలుగుమయమైండెను, ఆ వెలుగు చీకటిలో సంచరించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఎందుకనంటే అహంభావంతో అహం ఎక్కినటువంటి యొక్క హృదయానికి భగవంతుడు అవసరం లేదు. నేను చావనైనా చస్తా కానీ దేవుని దగ్గరికి రాను అనేటువంటి మొండోళ్ళు ఉంటారు కొంతమంది. ఎవరు బాబు ఒకసారి చెప్పండారా? మొండోళ్ళు అంటే మరి ఐ డోంట్ నో హౌ టు ఇంటర్ప్రిట్ ఇన్ వే దట్ యూ కెన్ అండర్స్టాండ్. మొండి అంటే జగమొండి అంటే ఇక జగమొండే, దానికి ఇక వేరే ఏం లేదు. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు సంవత్సరములు రాకముందే, నీ బాల్య దినములందే నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అనే ఈ మాటని ఆ అబ్బాయికి చెప్తే, రాజేష్కి కరీంనగర్లో వెళ్ళే ఆ డెత్ బెడ్ మీద పడుకున్నప్పుడు చెప్తున్నాడు, సార్ ఆ రోజు నేను వినుంటే నాకు గతి పట్టేది కాదేమో. అట్లానే మీలో ఎవరికి అట్లా అవుతుంది అని నేను అన్న. ఎందుకనంటే మీరందరూ చాలా మంచోళ్ళు. ఎవరు బాబు? ఏం చెల్లి అట్లా అవుతావు? మీరందరూ చాలా మంచోళ్ళరా, లేకపోతే ఇక్కడ వస్తారా? చాలామంది ఉన్నారు సిటీలో. దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ మై ఫ్రెండ్స్. Looking into each one of your eyes, I just appreciate you. I thank you for coming to this meeting because God has selected you. You have obeyed to that call. ఆ భగవంతుడు మీకు ఆ యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ భగవంతుడు మీకు ఆ మనస్సునిచ్చాడు. ఒకవేళ ఇక్కడికి వచ్చినా కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. ఏదో మేము చక్క లోపల కూర్చుంటాం అనుకుంటే వీళ్ళేంటి చైర్లేసి విచిత్రమైనటువంటి ఆకారం కింద కూర్చోబెట్టారు అనుకోకుండా చాలా సుబుద్ధిగా కూర్చున్నారు. దట్స్ వై ఐ అప్రిషియేట్ యూ. I tell all my organizers, give them a big clap. Shall you clap them? Right. I really appreciate you because God has brought you. Without God's intervention, nobody can come to His presence. Babu, Renana, kuchu. No problem, come. I really appreciate you. ఆ దేవుని మీద మీకు నమ్మకం ఉండబట్టే వచ్చారు. బట్ లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్, గో ఫ్రమ్ దిస్ ప్లేస్ విత్ దిస్ గాడ్ హూ ఎన్లైటన్స్ యువర్ హార్ట్. వాట్ ఈజ్ లైఫ్ ఆల్ అబౌట్? ఈ మరణ అంధకారంతో, పాపపు భీతితో, పాపపు అంధకారంతో కకావికలమైపోయి ఇది వ్యర్థంరా అనుకున్న మానవుణ్ణి బ్రతికించడానికి దేవాది దేవుడు అనేటువంటి ఆ యొక్క సృష్టి